తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటు చేసుకోబోతుందా? కాంగ్రెస్ పార్టీ తన సమాధిని తానే తవ్వుకుంటుందా? జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది కారెక్కబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనతో విసుగు చెందిన కాంగ్రెస్ కీలక నేతలు పార్టీ మారాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కూడా టచ్ లోకి వెళ్లారని ప్రచారం జరుగుతుంది. తమ అనుచరుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమే ఆలస్యం. జీవన్ రెడ్డితో పాటు పార్టీలోకి ఆ ఇద్దరు నేతలు కూడా జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ లో తాను చేరినట్లేనని జీవన్ రెడ్డి ప్రకటించేశారు. తాను రాజకీయాల్లో చివరి దశలో ఉన్నానని, ఈ చివరి దశలో కేసీఆర్ తో జ్ఞాపకాలు నెమరవేసుకుంటానని జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. అలాగే అసత్య ప్రచారాలతో కాలం వెళ్లదీస్తున్న రేవంత్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి నిప్పులు పోశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే కేసీఆర్ నేతృత్వంలోని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే చాలా బాగుందని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని క్లియర్ కట్ గా చెప్పారు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిన కేటీఆర్ పార్టీలో జీవన్ రెడ్డికి సముచిత స్థానం ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని, గులాబీ బాస్ కేసీఆర్ జీవన్ రెడ్డి లాంటి వాళ్లను అవమానపరుస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రజలు పాలన బాగుండాలంటే జీవన్ రెడ్డి లాంటి వారి సహకారం అవసరమన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే, తిరిగి మళ్ళీ పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. మా సహచరులందరం కూడా కలిసి వచ్చి వారిని సాధారణంగా ఆహ్వానించాము. వారికి తప్పకుండా మా వైపు నుంచి ఆహ్వానం మాత్రమే కాదు, పార్టీలో కూడా సముచితమైన స్థానము, గౌరవము తప్పకుండా ప్రజల్లో వారికి ఉన్న గౌరవానికి, ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపుకు తగ్గ విధంగా ఉంటుందని చెప్పి కూడా వారికి నేను విజ్ఞప్తి చేస్తాను. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉంటే నట్టెట ముంచుతున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ లో కొంతమంది నేతలు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నారు. లేటెస్ట్ గా దివంగత నేత డిఎస్ తనయుడు సంజయ్ కూడా కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ పార్టీలో వలస నేతల పెత్తనం, మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వారితో పాటు మరికొంతమంది లీడర్లు కూడా బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు రైతులకు ఏడాదికి ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ హామీపై అన్నదాతలు మండిపడుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కంటే ఇది మెరుగ్గా ఉంటుందని ఆశించిన రైతులకు ఇప్పుడు వడపోత పేరుతో సాయం అందకపోవడం మింగుడు పడడం లేదు. రుణమాఫీ కూడా అందరికీ వర్తించకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ వంటి హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని నిరుద్యోగులు వాపోతున్నారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ సర్కార్పై యువత ఆగ్రహంతో ఊగిపోతోంది. మహిళలకు 2,500 నగదు బదిలీ హామీ ఇంకా అటకెక్కడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ పునరుద్ధరణ వంటి ప్రాజెక్టులపై చూపిస్తున్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలుపై చూపించడం లేదన్నది సామాన్యులు మండిపడుతున్నారు. కమిషన్లకు కక్కుర్తిపడి పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటమి తప్పదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.